అండ్ ఇవాల్టి టాప్ స్టోరీ 1లోకి వెళదాం. గుప్త నిధులు లభిస్తాయంటే ఎవరు మాత్రం చేతులు కట్టుకుని కూర్చుంటారు? తాతల నాటి లంకె బిందెల కోసం వెతుకులాట చేయకుండా ఉంటారా చెప్పండి. సరిగ్గా హైదరాబాద్లోని అంబర్పేట బూర్జు గల్లీలో అర్ధరాత్రి అలాంటి ప్రయత్నమే జరగడంతో స్థానికంగా కలకలం రేగింది. స్థానికులు కొందరు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడం, వారొచ్చి తనిఖీలు చేయడం, ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం అన్నీ సీరియల్ లాగా జరిగిపోయాయి. ఇంతకీ అక్కడ ఏం జరిగింది? వాచ్ ది స్టోరీ. హైదరాబాద్లోని అంబర్పేట బూర్జు గల్లీలో అర్ధరాత్రి కలకలం రేగింది. గుప్త నిధుల కోసం రహస్యంగా కొందరు తవ్వకాలు జరుపుతున్నారనే అనుమానంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసులు అక్కడి ఏర్పాట్లు, తవ్వకాలు చూసి షాక్ తిన్నారు. తవ్వకాల్లో బయటపడిన మట్టిని బస్తాల్లో పెట్టి పెద్ద ఎత్తున నిల్వ చేశారు. మరోవైపు కూలర్లు, చిన్న చిన్న ఫ్యాన్ల ఏర్పాట్లు చూస్తుంటే ఏవో క్షుద్ర పూజలు చేసేందుకు వేసిన సెట్టింగ్లా ఉన్నాయని స్థానికులు అంటున్నారు. మరోవైపు ఆ ఇంటి యజమానురాలు పద్మ చెబుతున్న సమాధానాలు పొంతన లేకుండా ఉండడంతో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఓసారి ఇల్లు ఎత్తు చేయడానికని, మరోసారి సంప్ ఏర్పాటు కోసమని, ఇంకోసారి నీళ్ల కోసం బావి తవ్వుతున్నామని, అవన్నీ కాదు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి తవ్వుతున్నానని చెప్పుకొచ్చింది. చివరికి ఎంత కేసైనా పర్వాలేదు, ముందు మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళండంటూ పోలీసుల మీద, స్థానికుల మీద పద్మ అసహనం వ్యక్తం చేసింది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ సబ్ హౌస్ ఓన్లీ అయితే మంత్రాలు చేపిస్తున్నారు. మంత్రాలు చేయించి ఈ రాజు చచ్చిపోవడం ఏంటండి? వాళ్ళు మాట్లాడతారు కానీ ఇక్కడ ఏమన్నా కుంకుమ, పసుపు ఏమైనా ఉన్నాయేమో చూడండి. ఉన్నాయేమో చూడండి. అక్కడ ఏమైనా ఉంటే అప్పుడు మాట్లాడండి సార్. ఇంజనీర్ వస్తున్నాడు, తర్వాత చూపిస్తా. ఆర్కిటెక్ట్ వస్తున్నాడు, అది సంప్ హౌసా కాదా అప్పుడు చెప్తాను. మీరు ఉష్కంత ఇక్కడ ఎందుకు పెట్టినమ్మా? మాకు మరి ఇదంతా ఎవరు పైకి 5 ఫీట్ల పైకి లేపాలి. ఇది 5 ఫీట్ల పైకి లేపుకోవాలి మేము. రోజు రాత్రిపూట తవ్వకాలతో తమకు భయంగా ఉంటుందని స్థానికులు చెప్తున్నారు. ఎప్పుడు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి అని అంటున్నారు. క్షుద్ర పూజలు చేస్తున్నారని, లంకె బిందెలు, నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారని తెలిపారు. వీరు చేసే మంత్రాలు, తంత్రాల వల్ల తమ వీధిలో కొందరు చనిపోయారని ఆరోపిస్తున్నారు. ఎప్పటి నుంచో లోపల మొత్తం పరద కట్టేసి ఒక ఇంట్లో, వాళ్ళ ఇంట్లో పూజల టైప్లో మొత్తం మట్టి తవ్వి, గుంట తవ్వి నిధి దొరుకుతుందని చెప్పేసి చేశారు. పూజలు చేసుకుంటూ చేశారు. లాస్ట్ టైం 40 ఫ్లోర్స్ తవ్వారు. లాస్ట్ టైం 22 నాడు డేట్ నాడు మాకు ఇట్లా పూజ స్మెల్స్ వచ్చే వరకు నేను అడిగే వరకు ఏం చేస్తారో శ్రావణం పూసుకోవడం అని చెప్పేసి అన్నారు. దానిలో మేము పట్టించుకోలేదు దాని గురించి. అయితే ఈ మంత్ అప్పుడు మా ఇంట్లో కొంచెం ఫ్యామిలీ నాకు ఎఫెక్ట్ పడ్డది. అది ఈ మంత్ 22 నాడు కూడా సేమ్ ఇదే 5 వరకు స్మెల్ వచ్చే వరకు నేను వెళ్ళి గట్టిగా అడిగాను. అడుగుతా వరకు ఏం లేదు అని చెప్తే నేను అట్లా ఇంట్లో గుసాంచి చూసే వరకు వాళ్ళు ముగ్గురు పూజలు చేసే వాళ్ళు దొరికారు. రూమ్లో దాచిపెట్టారు. రోజు చూసే వరకు బాయిలు తవ్వారు. లోపల ఊదుపోగా, జెండా, మంత్ర అన్నీ ఉన్నాయి అక్కడ. మళ్ళీ నేను ఎమర్జెన్సీ పోలీసులకు ఫోన్ చేసి కాల్ చేసి వచ్చారు. వాళ్ళకి పట్టించాను. నైట్లో తెలందాక తవ్విస్తుంది. సప్పుడు వస్తున్నది మాకు తెలందాక. మేము ఉండం సార్, మేము సంపు గురించి చదువుతున్నా అని చెప్పేదో కబురు చెప్తుంది. మీకు అది కనవాడ కూడా కవర్ కట్టింది. ఇక అవన్నీ పట్టించుకొని మేము మొన్న మా కోడకు ప్రాబ్లం అయింది. మేము అంత గన్ మీద శబ్దం పెట్టాం. అంతకనముగా మేము పట్టించుకోలేదు. మొత్తానికి హైదరాబాద్ అంబర్పేటలోని లంకె బిందెల వేట కేవలం మూఢనమ్మకాల వ్యవహారమా, లేక నిజంగానే గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారా? కాలమే తేల్చాలి. ది ఈవినింగ్ ఎడిషన్, సాక్షి న్యూస్. మంత్రాలకు చింతకాయలు రాలుతాయో తెలియదు కానీ మంత్రాలు చదివితే లంకె బిందెలు బయటకు వస్తాయి, ఆస్తులు వస్తాయని చెప్పి కొంతమంది నవి క్షుద్ర పూజలు చేస్తున్నట్టు మనం కథనం చూసాం. లంకె బిందెలు గాలి కబుర్లు కానే కావు, అక్షరాలా ఉంటాయి. ఎక్కడెక్కడ ఉన్నాయో లంకె బిందెలు తాను కొన్ని సంవత్సరాల క్రితమే పుస్తకం ద్వారా లిఖించారని చెప్తున్నారు డాక్టర్ పివి రెడ్డి గారు. మిమ్మల్ని ఎలా పరిచయం చేయాలి? ఆయుర్వేదిక్ డాక్టర్ మీరు వృత్తిపరంగా, బట్ ఈ పుస్తకాలు దివ్య దృష్టితో మీరు అనేక విషయాలు తెలుసుకుని పుస్తకం రాశారు. అలాగే సాంబశివరావు గారు మానవ వికాస వేదిక తరఫున వచ్చారు. నమస్కారం సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లంకె బిందెలు ఉంటాయా? నిజంగా ఉన్నాయా? నిజంగా ఉన్నాయి మేడం. పురాతనంలో నేటి రాజులు వాళ్ళకు బ్యాంకులు అవి ఇవి దాచుకోవడానికి ఇప్పుడు కరెన్సీ లేవు కాబట్టి అప్పుడు వాళ్ళు ఎక్స్ట్రా ఇప్పుడు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి నిధులు అనేది గుప్త నిధుల రూపంగా అప్పుడు వాళ్ళు దాచుకున్నది భూంతర భాగంలోనే దాచుకునేది మేడం. యాక్చువల్గా చెప్పాలంటే అప్పటి పురాతనంలో దాచుకునే అప్పుడప్పుడు ఎక్కడో కనిపిస్తున్నాయి. సాంబశివరావు గారు, మీరు నమ్ముతున్నారా అంటే లంకె బిందెలు ఇంకా ఉన్నాయని చెప్పి, లేకపోతే ఉండే అవకాశం ఉందంటారా? ఈ నమ్మకాలు కేవలం లంకె బిందెలు అనగానే ముందు ఒక భయానకమైన వాతావరణం అయితే వస్తుంది లంకె బిందెలు అన్న పదం వినగానే. లంకెల బిందెలు అనేది ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా పురాతన కాలంలో డబ్బు దాచుకోవడానికి మార్గాలు లేక భూమిలోనే ఎక్కువ మంది దాచడం అనేది కామన్. అది అన్ని చోట్ల జరిగింది, అన్ని దేశాల్లో కూడా జరిగింది. అయితే ఎక్కడ లంకె బిందెలు ఉన్నాయి, ఎక్కడ లేవు అనేది తెలుసుకోవాల్సిన పద్ధతులు ఉన్నాయి దానికి.
ఆ పద్ధతుల ద్వారా తెలుసుకోగలిగితేనే అక్కడ ఉన్నాయో లేవో తెలుస్తుంది తప్ప ఈ క్షుద్ర పూజలు చేసో లేకపోతే మంత్రాలు చదివో ఇక్కడ ఉన్నాయని చెప్పడం అనేటువంటిది అది ఎక్కడ సాధ్యం కాదు. అంటే క్షుద్ర పూజలు చేయడం వల్ల కొంతమంది అక్కడ మరణించారు, లేకపోతే వాళ్ళకేవో అరిష్టం వచ్చిందని చెప్పి కూడా అక్కడ స్థానికులు నమ్ముతున్నారు. ఎందువల్ల ఇట్లాంటి ఒక భావన వచ్చి ఉంటుందంటారు? ఈ క్షుద్ర పూజల వల్ల లంకి బిందెల్ని కనిపెట్టవచ్చు అని చెప్పటం అనేటువంటిది ఎంత అసత్యమో, ఆ క్షుద్ర పూజల వల్ల అట్లా తవ్వటం వల్లనే ఇక్కడ మరణించారు అని చెప్పి నమ్మటం కూడా అంతే అసత్యం. మరి ఇలాంటి క్షుద్ర పూజలు జరుగుతున్నప్పుడు మానవ వికాస వేదిక లాంటి సంస్థలు వెళ్ళి ఆపే ప్రయత్నాలు ఏవైతే చేస్తాయో, అంటే వాటికి ఏ ఎఫెక్ట్ లేకపోతే ఆపడం ఎందుకు? అవి చేసుకునేచ్చు కదా, ఏదో ఆడుకుంటున్నారని చెప్పి. నిజానికి మానవ వికాస వేదిక లాంటి సంస్థలు ఆపాల్సిన పని లేదండి. దీనికి చట్టాలు ఉన్నాయి. ఇండియన్ ట్రెజర్ ట్రోవర్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. అది దాని ప్రకారం ఎవరైనా సరే భూమిలో ఉన్నటువంటి ఏ దాన్ని తవ్వుతున్నా సరే దానికి కలెక్టర్ పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకొని దానికి తవ్వకాలు జరపాలి తప్ప అది కూడా కలెక్టర్ ఆధ్వర్యంలోనే జరగాలి. అంటే ఇలాంటి లంక బిందెలు తవ్వాలన్నా రైట్. మీరు నమ్ముతారా క్షుద్ర పూజలు చేస్తే? లేకపోతే దేవుడిని అంటే దివ్య దృష్టిని, మానవుడికి అతీతంగా ఉండే లోకాలని మీరు తాకారు కాబట్టి, మీకు అనేక సార్లు దివ్య దృష్టి ఎదురైంది కాబట్టి, మరి మంచి జరిగినప్పుడు చెడు జరుగుతుందని కూడా నమ్ముతారా ఇలా క్షుద్ర పూజల ద్వారా? యాక్చువల్గా మేడం, ఈ క్షుద్ర పూజలు చేయడం వల్ల, పూజలు జపాలు చేయడం వల్ల, అన్ని మొత్తం ఇప్పుడు యంత్రాల తంత్రాల వల్ల, అది వాళ్ళ బిజినెస్ కొరకు, వాళ్ళ స్వార్థం కొరకు అమాయక ప్రజలను నమ్మించి ఇద్దిస్తామని వాళ్ళ స్వార్థం కొరకు చాలా మందిని అమాయకులను నమ్మించి చాలా మంది ప్రాణాలు కూడా, మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రాణాలు కూడా పోతున్నాయి. సో అది యాక్చువల్గా అది నిజం కాదు, తప్పు. కానీ మీకు మాత్రం దివ్య దృష్టిలో మీకు కనిపిస్తుంది చెప్పారు, లంక బిందెలు ఎక్కడ ఉన్నాయో మీకు తెలుస్తుంది. మాకు యాక్చువల్గా చెప్పాలంటే నా బుక్లో కూడా నేను ఎంటర్ చేశాను. ఒకసారి ఆ పేజీ తీసి భవిష్యవాణి అనే ఈ పుస్తకంలో మీరు అంటే యుగాంతానికి ముందు ఇదిగో ఇదే పేజీ తీసి పెట్టాం. గ్రీన్ సిగ్నల్ లాగానే భవిష్యత్తులో లంకె బిందెలు లేక ఇవి యుగాంతం ముందు గ్రీన్ సిగ్నల్ గానే ఎనలేని విపత్తులు సంభవించి నిధి నిక్షేపాలు లభ్యమగును అని పుస్తకంలో రచించారు మీరు. అవును మేడం. అంటే ఇది దివ్య దృష్టితో తెలుసుకుంటారు? నా దివ్య దృష్టితో ఇది పక్క 100% మొత్తం. ఇప్పుడు కొన్ని సంవత్సరాల వరకు భవిష్యత్తులో మాత్రం అవి భూపై భారీ వర్షాలకు ఉప్పొంగి, భూ అంతర్భాగంలో జలపాతానికి ఉప్పొంగి ఈ నిధులు అనేది భూగర్భం ఉపరితలంపై వచ్చేసి సామాన్య మానవులు. నా విషయంలో దివ్య దృష్టి అంటే యాక్చువల్గా జరగబోయేది ముందే నాకు తెలిసిపోతుంది యాక్చువల్ మేడం. ఇప్పుడు మనం ముగ్గురం మాట్లాడుతున్నాం అన్న సంగతి బహుశా ఒక 1 వీక్ 10 డేస్ బిఫోర్ నేను విజన్ చూస్తూ ఉంటాను. అంటే ఇప్పుడు ఈ స్టూడియో డిస్కషన్ అవుతుందని మీకు 1 వీక్ 10 డేస్ క్రితం తెలుసు? నాకు ముందే ఈ విజన్ అవపడుతుంది. అందుకని నేను పక్క 100% అది జరిగేది, నేను 100% జరిగేది పక్క నేను ముందే ఊహించి నేను అనేక మందికి చెప్పాను, అనేక మందికి బుక్ రూపకంగా కూడా రాశాను. అది 100% అది నా విజన్లో వచ్చిన బాబు 100% జరిగి తీరుతుంది. ఇంతవరకు అలాగే నిధి నిక్షేపాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు తెలుస్తుంది. సాంబశివరావు గారు, నిధి నిక్షేపాలు ఎక్కడున్నాయో వారికి దివ్య దృష్టిలో కనిపిస్తుంది. అసలు వారు దివ్య దృష్టితోనే మొత్తం అన్ని రాబోయేని చెప్తా ఉంటున్నారు. మీరు అర్జెంటుగా సాక్షి టీవీ ద్వారా ప్రధానమంత్రికి రికమెండ్ చేసి ఒక పోస్ట్ ఇప్పించండి సార్ మేడం. ఎందుకంటే దివ్య దృష్టితో రాబోయేటువంటి విపత్తుల్ని, రాబోయేటువంటి అన్నిటిని చెప్తానంటున్నారు. ఏదైనా చెప్తానంటున్నారు ఆయన. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ వారం రోజుల క్రితం వ్యక్తులను ఉద్దేశించి వాళ్ళు రెచ్చగొట్టడం, మాట్లాడడం తప్ప యాక్చువల్గా జరిగిందనే దివ్య దృష్టి అంటే అర్థం దానికి తెలిసే ఉంటే నేను చెప్పింది నమ్మగలుగుతాడు. దివ్య దృష్టి అనే సబ్జెక్టే అతనికి తెలియదు కాబట్టి పాపం అతన్ని మనం తప్పుకోవడం పని. యాక్చువల్గా దివ్య దృష్టి అంటే ఏంటి, యాక్చువల్గా అసలు ఏంటిదంటే ఆ సబ్జెక్ట్ తెలియదు. యాక్చువల్గా సాంబశివరావు గారికి తెలియదు. స్పెసిఫిక్ గా వాళ్ళ లంక బిందెలు దొరికాయి కాబట్టి ఈ విషయం గురించి మాట్లాడదాం. లంక బిందెలు ఇప్పుడు దివ్య దృష్టి మీరు కూర్చొని జపం చేసుకుంటుంటే అవి కనిపిస్తాయా మీకు? విజన్ లో మనం నిద్రలో మేడం జరగబోయేది ఒక సినిమా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక సినిమా ఎట్లా చూస్తున్నాం అడ్వాన్స్ గా, ఇప్పుడు సినిమా చూసే ప్రోగ్రామ్ ఎట్లా అడ్వాన్స్ గా ఎట్లా తెలుస్తుందో మనకు, అదే విజన్ ప్రకారంగా భవిష్యత్తులో జరిగేది మనకు ముందే మనకు తెలిసిపోతుంది. దాన్ని దివ్య దృష్టి. అలా మనకి అంటే ఊహాజనితమైన చాలా చిత్రాలు, అది దివ్య దృష్టి అనేది యాక్చువల్ గా జన్మత ఉంటుంది తప్ప మధ్యలో పూజలు జపాలు చేస్తే వచ్చేది కాదు దివ్య దృష్టి. యాక్చువల్ గా జన్మత నా భర్తూ ఉంది. నేను నాకు ఏమో లోకజ్ఞానం తెలియక ముందే జరగబోయేది ఇట్లా జరుగుతుంది చూసినా అని గతంలో మా రిలేషన్ చెప్పబడింది. ఇప్పుడు సార్ మీరు అంటే మీ దివ్య దృష్టి మీరు చెప్పేది మీ ఎక్స్పీరియన్స్ పూర్తిగా అంటే చూసే వాళ్ళకి అర్థం కాదు, మాకు అర్థం కాదు. అయితే మీరు చెప్పండి, లంకె బిందెలు నిజంగా ఇంకా రాష్ట్రంలో ఉన్నాయంటారా? రాష్ట్రంలో అనేక చోట్ల ఉన్నాయి. పురాతనంలో గతంలో చరిత్రలో చూస్తే నాటి యుగాలలో ఉన్న రారాజులు అప్పటి కాలంలో మొత్తము బంగారు నాణ్యాలు, వెండి వజ్రాలు అలాంటి నాణ్యాలు వాళ్ళు కొన్ని ఏరియాలో ఏమైనా చెప్పగలుగుతారా? అంటే ఒకవేళ ఒకటి ఉంటే మీకు మీ ఇన్ఫర్మేషన్ ఎందుకు మీరు ప్రజా ప్రయోజనం కోసం వాడకుండా, అంటే ఒక కలెక్టర్ అనుమతితోటే చట్టబద్ధంగా వెళ్ళి తవ్వించి ఆస్తంతా తీర్చి అందరికి పంచిపెట్టచ్చు కదా? చట్టబద్ధంగా నేను ఇప్పుడు స్టూడియో తరపున సాంబశివరావు విట్నెస్ తరపున తప్పనిసరి అంటే నేను ముందు వాడే నా విజన్లో వచ్చింది ఒక కాడి కలెక్టర్ ద్వారా పర్మిషన్ తను తీసుకుని ఉంటే నేను ముందు ఒక పాయింట్ చూపిస్తాను, తవ్వితే 100% సాంబశివరావు గారు వారు నేరుగా అంటే మీరు కన్విన్స్ చేయడానికైనా సరే మీరు పర్మిషన్ అయితే మీరు తీసుకుంటే పర్మిషన్ తీసుకుని సాక్షి టీవీ సాక్షిగా నేను చెప్తున్నా, కోటాను కోట్ల ప్రజలు చూస్తున్నారు.
తను పర్మిషన్ తీసుకుంటే నేను ఒక పాయింట్ చూపిస్తాను, దానికి నేను 100% ఛాలెంజ్ చేసి చెప్తున్నాను తప్పనిసరి. అంత దాకా వద్దండి. ఇప్పుడు నా జేబులో ఒక 100 రూపీస్ నోట్ ఉంది, దివ్య దృష్టితో దాని నంబర్ ఏంటో చెప్పమనండి. యాక్చువల్గా అట్లా తెలిసేది ఉంటే నేను దేవుణ్ణి అయిపోతున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే జరగబోయేది తెలిసింది బాబద్దు, నేను రాసిన బాబద్దు నిజమే తప్ప ఇప్పుడు తనది ఏం జరుగుతుంది అన్నది నాకు ఊహించి వచ్చింది బాబద్దు నిజమవుతుంది. నాకు జరగబోయేది నా విజన్లో వచ్చింది ఏదైతే వస్తుందో అది నేను చెప్పింది నిజమవుతుంది. నీ ఇష్టం, నువ్వు చెప్పింది నాకు అట్లా నేను జాతకుని కాదు కదా. అంటే మీకు ఏ విజన్స్ రావాలో అది ఎవరు నిర్ణయిస్తున్నారు? అవి గాడ్ నిర్ణయిస్తుండు, గాడ్ నిర్ణయిస్తుండు. ఆ విజన్లో ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే టీవీ రేడియో ప్రసారాలు ఎట్లయితే మన వేవ్స్లో ఎట్లా వస్తున్నాయో ఈ సృష్టి అనేది భవిష్యత్తు అనేది ముందే నిర్ణయించబడింది. కాల నిర్ణయం ఎట్లా నడుస్తుందో. స్పెషల్ గా దివ్య దృష్టి దేవుడు ఎందుకు ఇచ్చుంటాడు? బై బర్త్ అనేక మందికి ఇచ్చిండు, గ్రహించలేకపోతున్నారు. జరగబోయేది అందరికీ మొత్తం ఈ సృష్టి కాల భవిష్యవాణి ముందే నిర్ణయించబడింది అమలు చేయబడుతుంది. గారు అతీతంగా జరిగే చాలా అనుభవాలు ఆయన వ్యక్తపరుస్తారు. సో మీరు పూర్తిగా దీని అంటే ఇది అన్సైంటిఫిక్ అని కొట్టిపడేస్తారా లేకపోతే దీనికి ఆస్కారం ఇస్తారా? దివ్య దృష్టి లాంటిది ఉండటానికి అవకాశమే లేదు. ఇప్పుడు ఎందుకు లేదు అని అంటే అది దివ్య దృష్టి అనే దానికి అసలు ఎక్స్ప్లెయిన్ చేయటమే డెఫినేషనే సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు ఆయన. ఏది దివ్య దృష్టి కాదు అని చెప్పడానికి నా కళ్ళ ముందు కనిపిస్తుంది, కొన్నే కనిపిస్తాయి, మళ్ళీ అన్నీ కనిపించవు అని చెప్తున్నారు. నేను సింపుల్గా చెప్పాను, దివ్య దృష్టి కలిగినటువంటి వాళ్ళు మా దివ్య జ్ఞానంతో మేము ఏదైనా చూడగలము, చెప్పగలమని చెప్తారు. ఇప్పుడు అదొక నమ్మిడు కదా. దివ్య దృష్టి అనేది నేను క్లుప్తంగా నాకు నేను వివరించలేకపోవచ్చు, కాకపోతే దివ్య దృష్టి అనేది తనే చెప్తున్నాడు. ఈ రకంగా చెప్తారు ఎప్పుడో నిరూపించారు. ఆ బోగస్ అనేది వాళ్ళు ఎవరైతే ఒక పాయింట్ నాకు అర్థం కాదు. ఎప్పుడు ఈ హేతువాదులు అందరూ కూడా అంటే హేతువాదులో నేను కేటగిరీ ఎందుకు చెప్తున్నానంటే హేతువాదాన్ని బోధించే వాళ్ళందరూ హేతువాదులు. ఎప్పుడు దీన్ని నమ్మమంటారు, మళ్ళీ దాన్ని ఆపే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ నమ్మకం లేకపోతే దానికి పవరే లేదని అనుకుంటే ఆపాల్సిన అవసరం ఉంది. ఎవళ్ళ భ్రమంలో వాళ్ళు బతుకుతారు, ఏమన్నా అవసరం ఉందంటారా? అదే కదా, భ్రమంలో బ్రతుకుతున్నటువంటి సమాజాన్ని హేతువాద దృష్టితో ముందుకు తీసుకెళ్లాలనే కదా హేతువాదులు చేస్తుంది. అట్లా భ్రమల్లో బ్రతికేంత కాలం సమాజం వెనకబడే ఉంటుంది. హేతువాదులు భగవంతుడి సృష్టి, వాళ్ళు ఈ దివ్య దృష్టి ఉన్న వాళ్ళను వాళ్ళు నిద్ర లేపుతున్నారు, యాక్టివ్ చేస్తున్నారు, ప్రేరణ చేస్తున్నారు. వాళ్ళకి వచ్చేసి మా ఆన్సర్ యాక్చువల్గా చెప్పాలంటే హేతువాదులు అనేది నిద్ర లేపుతున్నారు. యాక్చువల్గా అలర్ట్ చేస్తున్నారు. వాళ్ళ ఒక క్వశ్చన్ ఎట్లా ఆన్సర్ కొట్లే మాది క్వశ్చన్ వాళ్ళది క్వశ్చన్ మాది ఆన్సర్ యాక్చువల్ కాదు. హేతువాదులు అనేది గాడ్ గిఫ్ట్. వాళ్ళది ఆ స్థానము వాళ్ళు ఎంచుకోవడము, వాళ్ళు ఎంచుకునే విద్యను ఎక్స్ప్లెయిన్ చేయడము వాళ్ళ వృత్తి. సో మేము ఎంచుకున్న వ్యక్తిని భగవంతుడు మాకు ఎక్స్పోజ్ అయిన మాకు ఇచ్చిన విద్యను మేము చెప్పడం మా వృత్తి. వాళ్ళది మేము తప్పు అనట్లేము, వాళ్ళు తప్పు అనడానికి వీలేదు. వాళ్ళది మేము తప్పు అని భగవంతుడు ఉన్నాడని మేము పక్కా ప్రూఫ్ చేస్తా నేను చెప్తున్నా. తను లేడు అంటున్నాడు. నేను చెప్పేదంతా భగవంతుడు ఉన్నాడు అని నమ్మే వాళ్ళకు దివ్య దృష్టి నేను చెప్పేదాని గురించి పక్కా తెలుస్తుంది. భవిష్యత్తులో జరగబోయేది తెలుస్తుంది, జరగబోయేది తెలిసేదే దివ్య దృష్టి అంటారు. ఇప్పుడు నేను ఒక 280 పేజీలు రాశాను. భవిష్యత్తులో ఈ పుస్తకంలో మీరు ఏం రాశారో ఒకసారి బ్రేక్ తర్వాత పరిశీలిద్దాం. అంటే మీరు నిధి నిక్షేపాల గురించి అంటే లంకె బిందెలు ఇప్పుడు దొరికిన తరుణంలో లంకె బిందెలు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మీకు తెలిసే అవకాశం ఉందంటున్నారు. వారు అది కంప్లీట్లీ అన్సైంటిఫిక్ అంటున్నారు. చిన్న విరామం తీసుకోబోతున్నాం, తర్వాత చర్చను ముందుకు తీసుకెళ్దాం. అంటే ఇలాంటి నమ్మకాలు ఉండి అక్కడ కాలనీలో వాళ్ళని ఇప్పుడు ఆవిడని వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు, కొంతమంది అరెస్ట్ చేశారు, స్థానికులు భయపడుతున్నారు. ఆవిడ ఇల్లీగల్గా చట్టపరంగా ఆమోదం లేని చర్యలు కార్యక్రమాల్లో పాల్గొనడం ఖచ్చితంగా అది తప్పు. బట్ ఏం చేద్దాం, దీని గురించి మాట్లాడదాం. స్టే ట్యూన్డ్, వెంటనే తిరిగి వస్తాం, ఎక్కడికి వెళ్ళకండి. రైట్, టాప్ స్టోరీ 1ని కంటిన్యూ చేస్తున్నాము. హైదరాబాద్ అంబర్పేటలో లంకె బిందెలు ఉన్నాయనే ఒక అనుమానంతో లేక ఒక ఆశతోటి ఒక ఆవిడ ఇంట్లో తవ్వకాల పని మొదలుపెట్టింది. అక్కడే క్షుద్ర పూజలు లాంటివి చేస్తుంటే స్థానికులు భయపడిపోయి వెళ్ళి ఫిర్యాదు చేశారు అధికారులకి. పోలీసులు వచ్చి ఆరాలు తీసి మొత్తానికి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లంకె బిందెలు అసలు ఉంటాయా, గాలి కబుర్లా, లేకపోతే పాతకాలంలో రారాజులు పాతి పెట్టేవాళ్ళ? ఒకవేళ ఉంటే ఎక్కడుంటాయి? ఖచ్చితంగా ఉంటాయి, ఎక్కడున్నాయో కూడా నాకు తెలుసు అంటున్నారు. భవిష్యవాణి పుస్తకం రచించిన డాక్టర్ పివి రెడ్డి గారు, వృత్తిపరంగా ఆయుర్వేదిక్ డాక్టర్, అండ్ అలాగే సాంబశివరావు గారు మానవ వికాస్ వేదిక తరఫున వచ్చారు, వాళ్ళ సాక్షి డిస్కషన్లో పాల్గొంటున్నారు. ఖచ్చితంగా ఇది అన్సైంటిఫిక్, దివ్య దృష్టితో లంకె బిందెల్ని కనుక్కోవడం సాధ్యం కాదని చెప్తున్నారు. మీరు అవకాశం ఇస్తే ఇప్పుడు తను సాక్షి టీవీ 1000 కోట్ల సాక్షులకు మన ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నారు. ఈ సాక్షి టీవీ సాక్షిగా నేను చెప్తున్నా, వాళ్ళు కర్నూలు జిల్లాలో కొప్పూరు గ్రామంలో నా విజన్ ప్రకారంగా నిధి నిక్షేపాలు ఉన్న ప్రాంతం నేను ఇప్పటికీ నా దివ్య దృష్టిలో పదే 2-3 సార్లు రావడం జరిగింది. అది 100% ఇది. గతంలో కూడా నేను అనేక జరిగిన కార్యక్రమం కూడా ఇదే టీవీ ద్వారా నేను ప్రజలకు తెలియజేసిన. ప్లస్ ఇప్పుడు కూడా దివ్య దృష్టి అనేది జిల్లాలో ఉంది. పక్కా నీ దివ్య దృష్టి అనేది
ఈ సాక్షి ద్వారా నేను వచ్చి జరగబోయేది కూడా నేను భవిష్యత్తులో కూడా మీరు పర్మిషన్ ఇస్తే నేను టీవీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేస్తా. పక్కా ఈ ప్రోగ్రామ్ జరుగుతుందని సాంబశివరావు గారు, మీరు ఏమన్నా అక్కడ కలెక్టర్తో స్థానికంగా మాట్లాడి పర్మిషన్స్ తీసుకునే అవకాశాలు ఉన్నాయా? అంటే మనం వెళ్ళి పివి రెడ్డి గారు చెప్పిన మేరకు. ఏమండి ఇప్పుడు నేను ఫలానా చోట నిధి ఉంది అని చెప్పి తవ్వమంటే గవర్నమెంట్ తవ్వదు. అట్లా తవ్వే ఉత్తరప్రదేశ్లో ఏమైందో మనందరికీ తెలుసు. ఒక స్వామీజీ నా కలలో ఇక్కడ బంగారపు నిధులు ఉన్నాయని చెబితే దాన్ని ఆసరాగా చేసుకుని అక్కడ తవ్వితే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తవ్వితే అక్కడ ఏమీ కనపడలేదు. అది 2011-12లో జరిగినటువంటి ఇన్సిడెంట్ అది. కనుక ఇట్లా ఎవరో చెప్పిన మాటలు నమ్మి గవర్నమెంట్ ఎక్కడ పడితే అయితే దానికి ప్రూవ్ చేయటం అంటే మనం అక్కడ ఉన్నదని చెప్పడానికి దానికి ఆయనకు ఉన్నటువంటి శాస్త్రీయమైనటువంటి ఆధారాలు ఏమిటనే చెప్పాలి. శాస్త్రీయ ఆధారాలు ఏమిటి, తర్వాత ఎంత విలువ ఉంటుంది సార్ అది పివిరెడ్డి గారు? శాస్త్రీయ ఆధారం అక్కడ దొరకకపోతే ఏమిటో కూడా చెప్పాలి. తను దానికి తగిన శిక్ష అనుభవిస్తాడు అనిపించడం కూడా చెప్పాలి. దాని శిక్ష మీరే ఏ శిక్షకైనా నేను రెడీ. ఎందుకంటే గవర్నమెంట్ చేస్తే ఆ శిక్షకు మీరు రెడీ. నేను చెప్పిన దానికి మీరు ఛాలెంజ్ చేసి ఇప్పుడు అక్కడ పర్మిషన్ తీసుకోండి, నేను పాయింట్ చూపిస్తాను, ఆ పాయింట్ కాడ తవ్వుతాము, మీరు ముందు పాయింట్ అంటే మీరు ఆ ప్లేస్ కి మీరు తీసుకెళ్ళి ఆ ప్లేస్ చూపించి ఆ ప్లేస్ నేను చూపించిన ప్లేస్ లో తవ్వాలా. తప్పనిసరి నిధి నిక్షేపాలు 100% గ్యారెంటీ ఉన్నాయి. ఇది నాట్ ఓన్లీ నేను చూపించిన ప్లేస్, నాకు వచ్చిన అవుపడ్డ ప్లేస్ ఒకటే కాకుండా సుమారుగా కోట్ల ఆస్తి ఉంటుంది. కోట్ల ఆస్తి ఉంటుంది. ఖచ్చితంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు అయితే చాలా సంతోషపడతారు. అది ఇప్పుడు కూడా నా విజన్ లో ఎప్పుడు అది ఆ సమయం వచ్చింది. మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తున్నా. ఇప్పటికి నేను 1000 మందికి చెప్పినాను. దాన్ని నేను ఎప్పటికైనా కూడా ఛాలెంజ్ చేసి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని అక్కడ తవ్వాలని నా టార్గెట్ ఫస్ట్. సో మీ ద్వారా నేను ఇప్పుడు తెలియజేసినందుకు మీకు చాలా శుభాకాంక్షలు. సాంబశివరావు గారు, మీరేమన్నా దీన్ని టేకప్ చేసి గవర్నమెంట్తో మాట్లాడి అధికారులతో మాట్లాడి చేయించే అవకాశాలు ఉన్నాయా? వారు నేరుగా మీ ముందు పళ్ళె తెరిచిపెట్టారు మొత్తం. గ్యారెంటీ మేడం. అది నేనేమో ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి అనుభవం తర్వాత ఎక్కడో చాలా మంది చాలా పార్టీలు సపోర్ట్ చేసినాయి, అక్కడ చాలా రాజకీయ పార్టీలు కూడా సపోర్ట్ చేసినాయి అతన్ని. అందువల్ల అతను ఖర్చు పెట్టి అక్కడ చేయించితే చివరికి అక్కడ ఏమీ లేదు, మట్టి మిగిలింది. ఎంత ఖర్చు పెట్టారు సుమారుగా? దాదాపు 80 లక్షల దాకా ఖర్చు పెట్టారు. 80 లక్షలు ఖర్చు పెట్టి ఏమీ లేకుండా పోయింది. ఇప్పుడు నాకు 80,000 ఖర్చు పెట్టండి ఛాలెంజ్ చేసి మీకు నేను 100% మీకు నాకు పబ్లిక్గా నాకు ఏ పనిష్మెంట్ అయినా నేను రెడీ వేసుకోవడానికి. నేను అనేది ప్రూఫ్ కాకుంటే మీరు ప్రూఫ్కు మీ సంస్థ తరపున మీ తరపున మీరు ఛాలెంజ్ చేసి అక్కడ మీరు పాయింట్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోండి, నేను పాయింట్ చూపిస్తాను. ఒక పాయింట్ చెప్పండి పివి రెడ్డి గారు, మీకు దివ్య దృష్టి ఉండి మీకు అన్ని విషయాలు తెలుస్తుంటే మీరే ఎక్కడైనా వెళ్ళి తవ్వుకుని లేకపోతే అంటే ఇది చట్టపరంగా నేరమని చేయట్లేదా? లేకపోతే నేను యాక్చువల్గా ఫ్రెండ్స్ అడ్వకేట్స్ వీళ్ళని సంప్రదించాను మేడం. యాక్చువల్గా చెప్తే ఏంటంటే అది త్రూ గవర్నమెంట్ సార్ ఇంతకుముందు చెప్పినట్టుగా కలెక్టర్ పర్మిషన్ తీసుకొని లోకల్ పోలీస్ పర్మిషన్ తీసుకొని దానికి ఒక సంస్థ ఉంటుందట, అది ఇంజనీరింగ్ డివిజన్ ఉంటుందట, వాళ్ళని సంప్రదించి ఒక టెస్టింగ్ చేసి తర్వాత దాన్ని తవ్వగలుగుతారట. అయితే అది ఎన్నటికైనా నా విజన్లో వచ్చింది కాబట్టి తప్పనిసరి నేను గవర్నమెంట్కు ఆ ఏరియా వాళ్ళు ఆ ప్రాపర్టీ ఓనర్స్ వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకున్నాను. నేను తీసుకుంటే అది మనం తవ్వితే మనకి ఇవ్వరట, సెంట్రల్ గవర్నమెంట్ పోతుంది. ప్రైవేట్ ప్రాపర్టీలో ఉంది ఇదంతా. ప్రైవేట్ ప్రాపర్టీలో గుప్త నిధులు ఉన్నాయి, అక్కడ లంక నిధులు ఉన్నాయి. అక్కడ తవ్వితే కోట్ల ఆస్తి బయటకు వస్తుందని మీరు మీ దివ్య దృష్టితో తెలుసుకున్నారు. నేను చాలా మందికి తెలుసుకున్నాను, ఆ ప్లేస్ నేను చెప్పినాను చాలా మందికి. కన్క్లూడ్ చేస్తూ సాంబశివరావు గారు, వారిది సరే ఇప్పుడు ఇది ఎవరికి హాని చేయని ఒక దివ్య దృష్టి అనేది ఎవరికి ఒకరు హాని చేసేది కాదు. బట్ క్షుద్ర పూజలు ఇలాంటి నమ్మకాలు పెట్టుకోవడం వల్ల చాలా మందికి అంటే ఇబ్బందులు కలుగుతున్నాయి. కొన్ని పరిస్థితుల్లో తీవ్రంగా మొన్న కూడా మధురైలోనే ఎక్కడో చూసాం మనం, క్షుద్ర పూజలు చేసి మానవ నరబలి కూడా. ఇలాంటి మూఢనమ్మకాల నుంచి తప్పుకోవాలంటే జనం ఏం చేయాలంటారు? ఖచ్చితంగా దీని మీద ఒక అవగాహన ఉండాలండి, ఒక సైంటిఫిక్ థింకింగ్ అనేది డెవలప్ చేయాలి సొసైటీలో. ఇదేంటంటే పూర్వం నుంచి ఎవరో నిధి నిక్షేపాలు అనేటువంటి పెట్టడం జరిగింది కాబట్టి వాటిని కొంతమంది పూజల ద్వారా లేదా మంత్రాల ద్వారా వాటిని వెలికి తీయటం అనేటువంటి ఒక నమ్మకాన్ని పూర్వం నుంచి తాంత్రిక విద్యల వల్ల వచ్చినటువంటి నమ్మకం అది. ఆ నమ్మకాలను ఇంకా పట్టుకొని వేలాడటం నుంచి జనాన్ని అంటే మంచి జరుగుతుంది నమ్మినప్పుడు చెడు జరుగుతుంది ఎందుకు నమ్మరు మరి? అంటే మంచి జరిగి దివ్య దృష్టితో లేకపోతే అతీతంగా కొన్ని జరుగుతాయి శక్తులు ఉన్నాయని మీరు నమ్మినప్పుడు మరి క్షుద్ర పూజల ద్వారా లేకపోతే చేస్తారో ఎట్లా నమ్మరు? అది అంటే మంచి మాత్రమే ఉంటుందా? అంటే వాళ్ళకు ఒక వృత్తి వ్యాపారం కింద వాళ్ళ స్వార్థం కొరకు పూజలు జపాలు చేసినంత మాత్రాన కర్మయోగాలు మారవు మేడం. కర్మయోగాలు అనేది ఫిక్స్డ్ అయి ఉన్నాయి. ఫిక్స్డ్ అయిన బాబతి వాళ్ళకు తూచా తప్పనిసరి అనుభవించాల్సిందే ప్రతి వ్యక్తి. సో కర్మలు మారవు. రైట్. ఆఖరిగా సాంబశివరావు గారు, మీరు వారి సవాల్ని లేక వారి ప్రతిపాదనని మీరు ఏమైనా స్వీకరిస్తున్నారా? మానవ వికాసం వారు ఒక హామీ ఇస్తే మేము స్వీకరిస్తాం. చెప్పండి.
దానికి అక్కడ ఒకవేళ కలెక్టర్ పర్మిషన్ ఇచ్చి తవ్వకాలు జరిపితే నిధులు కనపడకపోతే ఆ నష్టాన్ని మొత్తాన్ని నేను భరిస్తాను, అది గవర్నమెంట్కి నేను ఆ నష్టాన్ని చెల్లిస్తాను అని చెప్పి ఒక హామీ ఇస్తే ఓకే రెడీ మేడం, రెడీ రైట్. అది రెడీ. నేను రెడీ. మీరు దేనికంటే దానికి అంత ఎంత ఖర్చు అయితే నేను అంత నేను బేర్ చేస్తాను, ఖర్చు భరిస్తాను. అది కలెక్టర్ గారి ఇంకొకసారి సమక్షంలో. చెప్పండి, కరీంనగర్ జిల్లాలో ఎక్కడ? కరీంనగర్ జిల్లాలో మా విలేజ్ కొప్పూరు గ్రామంలో ఒక ప్రైవేట్ ల్యాండ్ లో లంక బిందెలు ఉన్నాయి. అక్కడ తవ్వితే కోట్ల ఆస్తి బయటకు వస్తుంది. అండ్ అక్కడ దొరకకపోతే మొత్తం మీరు భర్తీ చేసుకుంటారు. ఆ ఖర్చు ఎంతైతే ఖర్చు అవుతుందో అంత నేను భరిస్తాను. రైట్ సాంబశివరావు ఓకే, దీన్ని మనం దాన్ని తను ముందుబాటు దాన్ని ఎప్పుడంటప్పుడు నేను టీవీ ముఖంగా చెప్తున్నాను. తను ముందుబాటు చేస్తే ఆ టార్గెట్ నేను చేసే పని తను చేస్తున్నాడు. చాలా థ్యాంక్స్ చెప్తున్నా తనకు. నేను తను ఇప్పుడు కనీసం ఒక 2-3 ఇయర్స్ నుంచి నేను చాలా మందికి నా దగ్గర ఫ్రెండ్స్ అడ్వకేట్స్ ఒపీనియన్ తీసుకున్నాను. విలేజ్లకు స్వయంగా 2 times పోయాను. పోతే అది వాళ్ళకు ఆ ఫండ్స్ కూడా ఎంత నిధులు వచ్చినా కూడా మనకు రావని చెప్పడం జరిగింది. అది నేను కొంచెం వెనక ముందు ఆడుతున్నాను. నా ద్వారా మనకు నిధులు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పోతాయట మేడం. ఆ నిధులు యాక్చువల్గా పబ్లిక్ ప్రాపర్టీ అవుతుంది, పబ్లిక్ ప్రాపర్టీ అవుతుంది. అది ఎవరు కూడా ప్రజల కొరకు. రైట్. అందువల్ల మీరైతే ప్రస్తుతానికి ప్రతిపాదన పెట్టారు సాంబశివరావు గారు, మీరు అంగీకరిస్తున్నారు. ధన్యవాదాలు. అది కండిషన్ ఒప్పుకుంటే ఒప్పుకుంటాను సార్. ఆలోచింపజేసే ఆసక్తికరమైన అంశానికి 100% నేను టీవీ ముఖంగా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. తను ముందు కూడా చెప్పండి, అది తవ్వ అని చెప్పండి. అది ఏమన్నా ఎగ్జాంపుల్గా అది గ్యారంటీ నాకు ఇప్పుడు తన పనిష్మెంట్ నాకు ఇస్తున్నాడు ఆయన. ఆ తవ్విన ఖర్చులు గుప్తా అని నిధులు కనుక లేని పరిస్థితుల్లో ఎంత ఖర్చు అయితే అంత బేర్ చేయాలి. నేను దానికి ఒప్పుకుంటున్నాను. తనకు నేను ఏం పనిష్మెంట్ ఇవ్వట్లేదు. దొరికితే మన తనకేం పనిష్మెంట్ ఇవ్వలేదు. దివ్య దృష్టి అనేది పబ్లిక్ 100% నిజం అనేది వాళ్ళు మనకు చెప్తే సరిపోతుంది. అంటే మీరు ఒప్పుకుంటే సరిపోతుంది. ఉంది వేదిక నుంచి మీరు ఇంకా మరొక సంస్థగా మారి ఒక అంటే దివ్య దృష్టి సంస్థగా మీరు మారాలనేది మారాలి. నేను దివ్య దృష్టిని ఒప్పుకోవట్లేదు. ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే దివ్య దృష్టితో లంకె బిందెలు ఉంటున్నాయి అని చెప్పి మాత్రమే అతను చెప్తున్నాడు. దివ్య దృష్టి కనుక నిజంగా తనకు ఉన్నట్లయితే ఏదైనా చెప్పగలిగినటువంటి శక్తి ఉండాలి అతనిలో. దేన్నైనా చెప్పగలిగి ఇందాకే చెప్పాను, నా జేబులో ఉన్న నోట్లో ఉన్న నంబర్ చెప్పండి చాలన్నా. ఎక్కడ దాకా ఎందుకు రైట్. ప్రస్తుతానికి మాత్రం మనకి లంకె బిందెలతో పని కాబట్టి లంకె బిందెలు ఉన్నాయా లేదా కరీంనగర్ జిల్లాలో ఏదో కొప్పూరు గ్రామంలో ఉన్నాయా లేదా కాలం నిర్ణయిస్తుంది. మీ సవాల్ని గనక సాంబశివరావు గారు అలాగే పివి రెడ్డి గారు ధన్యవాదాలు. రైట్, ఇదనమాట చిన్న విరామం తీసుకోబోతున్నాం. తమిళ దేశంలో తెలుగు మీడియం స్కూళ్ల మూసివేత మరి కాసేపట్లో చూద్దాం వివరాలు పూర్తిగా.